దశాబ్దాలుగా వాడుకలో ఉన్న పదం. విడాకులనేది ఒక చట్టబద్ధమైన ప్రక్రియ అయితే, ఇడుపు కాగితం అంటే విడిపోయేటప్పుడు రాసుకునే ఒప్పంద పత్రం. ఇది మన సంస్కృతి, మన మాండలికం. దీన్ని అర్థం చేసుకోలేని వారు సోషల్ మీడియాలో దాడి చేస్తుంటే, ఇది కేవలం సినిమాపై విమర్శ అనుకోవాలా, లేక ఒక ప్రాంతంపై, ఒక భాషా సంస్కృతిపై జరుగుతున్న సాంస్కృతిక దాడి అని భావించాలా? తెలుగు సినిమాకు సబ్ టైటిల్స్ ఏంటి అని అడుగుతున్న వారికి తెలంగాణ సమాజం ఒక ప్రశ్న వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొరియన్, స్పానిష్ సినిమాలను సబ్ టైటిల్స్ తో చూస్తున్నప్పుడు లేని ఇబ్బంది పక్కనే ఉన్న తెలంగాణ మాండలికాన్ని చూస్తున్నప్పుడు ఎందుకొస్తోందని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గంటా చక్రపాణి అన్నట్లు అర్థం కాకపోతే మౌనంగా ఉండండి. కానీ ఇక్కడ మౌనం లేదు, కావాలని చేస్తున్న విష ప్రచారం ఉంది. ప్రియదర్శి లాంటి నటులు తెలంగాణ ప్రాంతీయతను గర్వంగా ప్రపంచానికి చూపిస్తుంటే, దాన్ని అణిచివేయాలని చూడటం ఏ రకమైన సంకుచిత మనస్తత్వం? ఇది కేవలం ఒక సినిమా టైటిల్ గొడవ మాత్రమే కాదు. ఇండస్ట్రీలో తెలంగాణ గళం మూగబోతుందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. గత 2 ఏళ్లుగా, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇండస్ట్రీలో మళ్లీ పాత రోజులు వస్తున్నాయి.